సార్ ఇది మాది తుకం ఇలా అవుతుంది, మరి దీని పరిస్థితి ఏంది? దీనికి ఏం స్ప్రే చేయమంటారు? ఇది ఏది నారు ఏది వరి విత్తనం అరేనార్ 15048. వర్షాకాలంలో అయితే ఇట్లా ఏం కాదు, కానీ చలికాలంలో అయ్యేసరికి ఏమవుతుందంటే నారు అనేది చలి వాతావరణానికి తట్టుకోలేదు. ఇగో మీరు ఇక్కడ చూసుకుంటే ఒకసారి జూమ్ చేయి, కనిపిస్తున్నాయా? ఇవన్నీ పురుగులు అనమాట, సకింగ్ పేస్ట్ అనమాట. దాంతోపాటు వాతావరణానికి పరిస్థితి తట్టుకోలేక నారు అనేది ఎదుగుదల ఆగిపోతుంది. ఈ పురుగుల అటాకింగ్ వల్ల ఇంకా ఆకు అనేది మొత్తం తింటాయి అనమాట. ఈ విధంగా ఇదిగో చూడండి, ఇక్కడ తిన్నా ఆల్రెడీ. తిన్న తర్వాత ఇక్కడ గుడ్లు ఇవి వాటి పిల్లల సంతానోత్పత్తి జరిపి ఏమవుతుందంటే నారుని పెరగనీయకుండా వేసాయి అనమాట. ఈ నారు తొందరగా పెరగాలి, 25-30 రోజుల లోపల నాటేసుకోవాలంటే క్లోరో 50 కానీ క్లోరో 25 కానీ క్లోరాంతనిప్రోల్ కొరాజిన్ కానీ, దాంతోపాటు ఫంగిసైడ్ కార్బనిజం మ్యాంగో జబ్ కానీ, రెడెమిల్ గోల్డ్ కానీ, దాంతోపాటు కార్బనిజం మెట్లాక్సిల్ మ్యాంగో జబ్బు కానీ ఇవి స్ప్రే చేసుకోవాలి. అయితే మన రైతులు ఏం చేసుకుంటారంటే ఎక్కువ చలి వాతావరణం ఉంది, ఉదయం 12 గంటలకు నీళ్ళు పెట్టి సాయంకాలం నీళ్ళు తీసేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి మొత్తం నీళ్ళు పెట్టి ఉదయాన్నే తీసేస్తారు. ఏమవుతుందంటే రాత్రి చల్లగా ఉండి నారు కూడా చలిలో ఉంటే ఏమవుతుందంటే పెరుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి నారు అనేది తొందరగా పెరగదు. వాస్తవానికి ఉదయం ఎండ ఎక్కిన తర్వాత 11 నుంచి 3 గంటల మధ్యలో నీళ్ళు పెట్టి 4:30కు మీరు శిలలు దింపుకుంటే ఏమవుతుందంటే మొత్తం నీళ్ళు అనేది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ వారి నారు మాత్రం మిగులుతుంది. ఒకవేళ మంచి కూసినా కానీ కిందికి భూమిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నారు అనేది గ్రోతింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఎదుర్కొన్న సమస్య ఏంటి అంటే చలికాలంలో నారు సరిపోదు. ఎకరాకి 25 నుంచి 40 కేజీల మధ్యలో వస్తారు. నారు పెరగాక 45 రోజులకు నాటు వేసినట్లయితే, పొలంలో నాటినట్లయితే నారు నాటిన 45 రోజుల తర్వాత మొక్క అనేది ఈనుతుంది అనమాట. అంటే కంకి పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ కావాలంటే 28 యూరియా ఇటువంటివి వేసుకోవాల్సి వస్తుంది. అట్లా వేసుకున్నా కానీ పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. నేనేమంటా అంటే నేను చూస్తున్న నా అనుభవం ప్రకారం చెప్తున్నా, నారు మండగట్టి చల్లిన తర్వాత 3 రోజులకు పచ్చగా అవుతుంది. అంతవరకు ఫెర్టిలైజర్ మాత్రం వాడొద్దు. 4వ రోజు ఏం చేయాలంటే ఫెర్టిలైజర్ 20-20-13 కాకుండా వేరే ఏ ఫెర్టిలైజర్ అయినా కలుపుకోవచ్చు. 20-13 రూపాయలు సల్ఫర్ ఉంటుంది కాబట్టి నారు అనేది